హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న బాలికా విద్యార్థుల కోసం కస్తూర్బా గాంధీ బాలికా విద్యా మండలి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులు ప్రారంభించింది. దీనికోసం అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో మొదటగా మీ ఫోన్ లో లేదా పీసీలో బ్రౌజర్ ని ఓపెన్ చేసి TGRJC సెట్ 2026 అని టైప్ చేసే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేయడానికి మొదటగా ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీ 200 పే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో అప్లైయింగ్ ఫర్ ఇందులో రెండు ఆప్షన్ చూపిస్తుంది. ఒకటి బాయ్స్ కోసం అయితే సపరేట్ గా ఫస్ట్ ఆప్షన్ TGRJC ని సెలెక్ట్ చేయాలి. వీళ్ళ గురించి ఎలా అప్లై చేయాలో సపరేట్ గా వీడియో చేశాను, లింక్ పైన ఐ బటన్ లేదా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక రెండో ఆప్షన్ KGBV, అంటే ఇది కేవలం గర్ల్స్ కోసం మాత్రమే, కాబట్టి ఇది సెలెక్ట్ చేయండి. తర్వాత కింద SSC ప్రకారం మీ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద పైన KGBV సెలెక్ట్ చేశాం కాబట్టి కింద డిఫాల్ట్ గా జెండర్ గర్ల్ అని వస్తుంది. తర్వాత కింద రిజర్వేషన్ కేటగిరీలో మీ క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి కింద పేరెంట్స్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద మీరు ఏ డిస్ట్రిక్ట్ కి చెందిన వారో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అని అడుగుతుంది. ఇందుకు సంబంధించి 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, మీరు చదివిన ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణలోనే చదివి ఉండాలి, లేదంటే అనర్హులు. అలాగే సెకండ్ కండిషన్, ఎవరైతే 2026 లో SSC ఎగ్జామ్ ఫ్రెష్ గా రాస్తున్నారో వారు మాత్రమే అర్హులు. అందులో కూడా కేవలం ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీది 1 లేదా 2 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయి సప్లీ రాసి పాస్ అయ్యేవారు అనర్హులు. అలాగే చివరిది థర్డ్ కండిషన్, ఇందులో ఒకవేళ మీ క్యాస్ట్ OC అయితే SSC లో మినిమం GPA 10 out of 6 పాయింట్స్ లేదా 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే కింద BC SC ST లేదా మైనార్టీ అయితే మినిమం GPA 5 పాయింట్స్ లేదా 50% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. అదే విధంగా 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో అన్ని క్యాస్ట్ వాళ్ళు కలిపి మినిమం 40% మార్క్స్ వచ్చి ఉండాలి. చెక్ చేసుకొని అప్లై చేయాలంటే ఎస్ చేయండి. తర్వాత కింద అన్ని క్యాస్ట్లకి కలిపి 200 రూపీస్ అప్లికేషన్ ఫీ చూపిస్తుంది. ఆన్లైన్ లో పే చేయడానికి కింద క్యాప్చా ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. డీటెయిల్స్ చెక్ చేసుకొని కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ గేట్వే లో కార్డ్ లేదా UPI ని సెలెక్ట్ చేస్తే కింద QR చూపిస్తుంది. షో సెలెక్ట్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మెసేజ్ వచ్చి కింద జర్నల్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత దీన్ని క్లోజ్ చేసి మెయిన్ విండోలో కింద ఆన్లైన్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఇందాక నోట్ చేసుకున్న జనరల్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద మీరు పే చేసిన ఫీ తాలూకు డేట్ అండ్ కింద స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద స్టూడెంట్ పాస్పోర్ట్ ఫోటో అండ్ కింద ఎంటీ పేపర్ పై సైన్ చేసి స్క్రీన్ పై చూపించిన విధంగా అటెస్ట్ చేసి బిలో 50K బిలోపు క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత కింద కండిషన్స్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో స్టూడెంట్ సర్నేమ్ అంటే ఇంటి పేరు ఎంటర్ చేయండి. తర్వాత కింద యాజ్ పర్ SSC హాల్ టికెట్ స్టూడెంట్ ఫాదర్ అండ్ మదర్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ప్రెజెంట్ కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసి కింద డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద మెయిల్ ID ఆప్షనల్ వదిలేయండి. తర్వాత కింద మీరు అనాథ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద SSC లో మీ మీడియం ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇంటర్ లో మీరు చదవబోయే 3 గ్రూప్స్ చూపిస్తుంది. ఇందులో MPC, BIPC అండ్ MEC కావాల్సింది సెలెక్ట్ చేయండి. తర్వాత కింద నేటివ్ డిస్ట్రిక్ట్ ప్రూఫ్ కోసం ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివిన చదువులో కనీసం 4 ఇయర్స్ ఒకే డిస్ట్రిక్ట్ లో చదివి ఉండాలి. తర్వాత కింద స్పోర్ట్స్ లో ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ పేరెంట్స్ ఆర్మీలో జాబ్ చేస్తున్న వారైతే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఫిజికల్లీ డిజేబుల్ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మీకు కన్వీనియంట్ గా దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కాలేజ్ ప్రిఫరెన్స్ లో ఇందుకు సంబంధించిన నియరెస్ట్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ చూపిస్తుంది. ఇక్కడ స్టేట్ వైజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని సెలెక్ట్ చేసుకొని కింద ఆర్డర్ వైజ్ మీకు కావాల్సిన కాలేజ్ ని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని పక్కన రైట్ ఆరో సెలెక్ట్ చేస్తే కాలేజెస్ సెలెక్ట్ అవుతాయి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ సెలెక్ట్ చేస్తే అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. ఒకసారి కంప్లీట్ గా వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉంటే కింద సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రింట్ చూపిస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అంతే. సో మన నెక్స్ట్ వీడియో ఎగ్జామ్ సిలబస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.